హమాస్ అంతమే తమ పంతం. ఇది యుద్ధాన్ని ప్రారంభించిన తొలి రోజు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పిన మాటలివి. ఏడాదిన్నరగా యుద్ధం చేసిన గాజాలో హమాస్ను మాత్రం బెంజిమన్ అంతం చేయలేకపోయాడు. నిన్న మొన్నటి వరకు హమాస్ టార్గెట్గా భీకర దాడులకు దిగిన నెతన్యాహు వీటితో లాభం లేదని గుర్తించాడు. అందుకే గేరు మార్చేశాడు. ఈసారి హమాస్ స్వయంగా చచ్చిపోయేలా ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ను ఈ ఏడాది మార్చి నుంచి నెతన్యాహు అమలు చేస్తున్నాడు. హమాస్ను వెంటాడి వేటాడడం కన్నా వెళ్లే స్వయంగా యుద్ధం ఆపేయాలని వేడుకునేలా చేసుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా బందీలను విడిచిపెడదాం, ప్లీజ్ యుద్ధాన్ని ఆపండి అంటూ హమాస్ వేడుకుంటుంది. అసలు నెతన్యాహు వేసిన ప్లాన్ ఏంటి? ఎందుకు హమాసే ఇప్పుడు వేడుకుంటుంది? గాజాలో అసలు ఏం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. గాజాలో ఇజ్రాయెల్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? నెతన్యాహు కొట్టిన దెబ్బకు హమాస్ దిగి వచ్చిందా? సాయం అందకపోతే గాజాన్లు చావడం ఖాయమా? శత్రువును దెబ్బ కొట్టాలంటే ఏం చేయాలి? బలమైన వాడితే శత్రువుతో నేరుగా పోరాటానికి దిగుతాడు. తెలివైనవాడు మాత్రం శత్రువును తెలివిగా దెబ్బ కొడతాడు. ప్రధానంగా శత్రువుకు అందుతున్న ఆయుధాలు, ఆర్థిక మూలాలను టార్గెట్ చేస్తాడు. వెంటనే కాకపోయినా కొంతకాలానికి ఆ దెబ్బ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మిలిటరీ పరంగా బలంగా ఉన్నాడు. అందుకే శత్రువైన హమాస్ను అంతం చేసేందుకు 2 ఏళ్లుగా నేరుగా పోరాటానికి దిగాడు. ఈ పోరాటంలో హమాస్కు చెందిన కీలక కమాండర్లను, నాయకులను ఇజ్రాయెల్ అంతం చేసింది. గాజాను 70% ధ్వంసం చేసింది. ఎక్కడ చూసినా శిథిలాల గుట్టలు కనిపిస్తున్నాయి. హమాస్పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో ఇప్పటివరకు 50,000 మందికి పైగా మృత్యువాత పడ్డారు. వేలాది మంది క్షత్రగాత్రులయ్యారు. లక్షల మంది నిరాశ్రులుగా మారారు. శక్తివంతమైన ఇజ్రాయెల్ మిలిటరీ ఏడాదిన్నర పాటు భీకర దాడులు చేసినా హమాస్ మాత్రం అంతమవ్వలేదు. దీంతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యూహం మార్చాడు. బలమైన వాడిగా కాకుండా తెలివైన వాడిగా వ్యవహరించాడు. హమాస్కు అందే ఆయుధ, ఆర్థిక సాయంపై కన్నేశాడు. ఈ ప్లాన్ను పక్కాగా అమలు చేశాడు. సీన్ కట్ చేస్తే గాజాలో ప్రస్తుతం హమాస్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. హమాస్ నగదు విలువలు పడిపోయాయి. ప్రభుత్వ ఉద్యోగులకు, తమ ఫైటర్లకు జీతాలను చెల్లించలేని స్థితికి చేరుకుంది. సంస్థాగతంగా హమాస్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టుగా అమెరికన్ మీడియా వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. హమాస్ను అంతం చేయడమే పంతంగా పెట్టుకున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆ గ్రూపును అష్టదిగ్బంధనం చేశాడు. వాల్ స్ట్రీట్ ప్రకారం హమాస్ అంతర్గత ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించే కీలక వ్యక్తులను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడిఎఫ్ టార్గెట్ చేసింది. ఎక్కడికక్కడ హమాస్ ఫైనాన్సియర్లను అంతం చేసింది. ప్రధానంగా ఉగ్రవాద నిధులతో ముడిపడిన అనేక మంది రాజకీయ కార్యకర్తలు, డబ్బు మార్పిడి చేసే ప్రముఖులను కొందరిని హతమార్చారు. మరికొందరు ఐడిఎఫ్ దెబ్బకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో గాజాలోని హమాస్ సంస్థకు నిధుల ప్రవాహం ఆగిపోయింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల చెల్లింపులు నిలిచిపోయాయి. పవిత్ర రంజాన్ మాసంలోనూ హమాస్ సీనియర్ ఫైటర్లు, అధికారులకు పూర్తి జీతం కాకుండా కొద్ది మొత్తంలో చెల్లించినట్టుగా వాల్ స్ట్రీట్ వెల్లడించింది. హమాస్ యోధులకు $200 నుంచి $300 జీతాన్ని ర్యాంకును బట్టి చెల్లిస్తారు. కానీ ఇప్పుడు వారికి జీతాలు అందక విలవిలలాడుతున్నారు. నిజానికి హమాస్ వద్ద నిధులు నిల్వ ఉన్నాయట. కానీ గాజాలో ఎవరు డబ్బు పంపిణీ చేసినా మరుసటి రోజుకు వారి కెల్ను ఐడిఎఫ్ ఖతం చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే హమాస్ ఇప్పుడు ఆ నిధులను బయటకు తీసేందుకు జంకుతుంది. ఒకవేళ ఆ నగదు నిల్వల గురించి తెలిస్తే ఇజ్రాయెల్ మొత్తం ధ్వంసం చేసే ప్రమాదం ఉంది. హమాస్ జీతాలు చెల్లించే కౌంటర్లు, కొరియర్ ఆధారిత నగదు బదిలీలను ఇజ్రాయెల్ దళాలు ట్రాక్ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు వివరిస్తున్నారు. ఈ కారణంగానే హమాస్ నిధులను బయటకు తీయడం లేదని వాల్ స్ట్రీట్ వెల్లడించింది. నిజానికి ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తర్వాత ఫైటర్లకు, ప్రభుత్వ ఉద్యోగులకు హమాస్ నేరుగా బ్యాంకులో జీతాలను జమ చేయడం లేదు. అనధికారికంగా వ్యక్తిగతంగానే జీతాలను చెల్లిస్తోంది. అయితే ఈ ఏడాది జనవరిలో ఇజ్రాయెల్తో హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తర్వాత మాత్రమే బహిరంగంగా హమాస్ ఉద్యోగులకు, ఫైటర్లకు జీతాలు చెల్లించింది. అందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది. ఇక హమాస్ ఎక్కువగా నిధులు ఖతార్, టర్కీ, ఇరాన్, దక్షిణాసియా, ఆఫ్రికా దేశాల నుంచి నిధులను సేకరించింది. యుద్ధానికి ముందు హమాస్కు ప్రతి నెల $1,50,00,000 సాయాన్ని ఖతార్ అందించి ఆ గ్రూపును ఆదుకునేది. ఇక విదేశాల్లో హమాస్కు $50 కోట్ల పైగా నగదు నిల్వలు ఉన్నట్టుగా తెలుస్తోంది. యుద్ధం మొదలైన తర్వాత నగదు బదిలీలను పూర్తిగా కుదించింది. బయట నుంచి నిధులు రాకపోవడంతో హమాస్ బ్యాంక్ ఆఫ్ పాలస్తీనాతో సహా స్థానిక బ్యాంకుల నుంచి సుమారు $18 కోట్ల నిధులను స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత విదేశాల నుంచి వచ్చే మానవతా సాయాన్ని కూడా అదే వనరుగా హమాస్ ఉపయోగించింది. స్థానిక వ్యాపారుల నుంచి భారీగా పన్నులను ఉగ్ర సంస్థ వసూలు చేసింది. ఇన్నాళ్ళు మానవతా సాయం కింద అందిన ఆహారం, ఇతర నిత్యావసరాలను హమాస్ బ్లాక్ మార్కెట్కు తరలించింది. నిజానికి వాటిని ఉచితంగా పంపిణీ చేయాలి.
కానీ హమాస్ నగదు కోసం దారుణమైన కుట్రకు దిగింది. ప్రజల కడుపులను కొట్టింది. దీంతో హమాస్ ఆటలు 3 పువ్వులు 6 కాయలు అన్న చందంగా సాగాయి. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ గుర్తించింది. దీంతో హమాస్కు మానవతా సాయం అందకుండా బ్లాక్ చేసింది. మానవతా సాయం నిలిపివేయడంతో సామాన్యులకు ఆహారం అందకుండా ఆకలి కేకలతో చచ్చిపోయే ప్రమాదం ఉందని మానవ హక్కుల సంఘాలు హెచ్చరిస్తున్నాయి. 20 లక్షల మంది ప్రజలు ఆకలితో ఇప్పుడు మలమలమాడుతున్నారు. పరిస్థితులు మరింతగా దిగజారుతున్నాయి. ఇప్పుడు హమాస్ను అంతం చేయడానికి ఇజ్రాయెల్ ఆయుధాలతో దాడికి దిగడం లేదు. మానవతా సాయం తాగునీటినే ఆయుధాలుగా మలుచుకుంది. వాటిని గాజాకు అందకుండా చేయడంతో చీమ బక్కలో దాక్కున్నా సరే హమాస్ బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాయం నిలిపివేయడం, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులపై ప్రపంచ దేశాలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. కానీ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాత్రం తమ చర్యలను సమర్థించుకుంటున్నాడు. మీ బిడ్డలను చంపేసి మీ వాళ్ళను బందీలుగా పట్టుకుంటే మీరేం చేస్తారంటూ రివర్స్ అటాక్ చేస్తున్నాడు. మీకు అలాంటి పరిస్థితి వస్తే మీరేం చేస్తారో మేము అదే చేస్తున్నామని తేల్చి చెబుతున్నాడు. నిజానికి మార్చిలో హమాస్తో ఇజ్రాయెల్ కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందం ముగిసింది. ఆ తర్వాత హమాస్పై ఇజ్రాయెల్ మళ్లీ యుద్ధాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి గాజాకు వచ్చే మానవతా సాయాన్ని ఐడిఎఫ్ నిలిపివేసింది. హమాస్పై దాడులు చేయడం కన్నా ఆ గ్రూపు బలాన్ని బలహీనపరచడంతో దాన్ని అంతం చేయవచ్చని ఇజ్రాయెల్ వాదిస్తోంది. సాయం నిలిపివేయడానికి కారణం కూడా అదేనని నెతన్యాహు చెబుతున్నాడు. ఇజ్రాయెల్ సాయం ఆపడం, నిధులు బదిలీ అవ్వకుండా అడ్డుకోవడంతో గాజా ఆర్థికంగా పతనం అంచునకు చేరింది. అయితే సాధారణ పౌరుల సాయం కోసం తాము కొత్త సహాయ పంపిణీ ప్రణాళికలను రూపొందిస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఇటీవల స్పష్టం చేశాడు. ఇదిలా ఉంటే యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి గాజాలో బ్యాంకులు, ఏటీఎంలు దెబ్బతిన్నాయి. సేవలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో చాలామంది పాలస్తీనియుల చేతిలో నగదు లేకుండా పోతుంది. అయినా సరే ఇప్పటికీ గాజాలో $300 కోట్ల విలువైన కరెన్సీ చలామణిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ కరెన్సీ త్వరగా అందుబాటులోకి రాకపోతే మాత్రం హమాస్ పూర్తిగా దెబ్బతినడం ఖాయం. ఆర్థిక ఇబ్బందుల కారణంగా హమాస్ ఉన్న ఫైటర్లకు జీతాలను చెల్లించలేదు. కొత్త ఫైటర్లను నియమించుకునే అవకాశం ఉండదు. అందుకే ఇజ్రాయెల్ తన వ్యూహాలను పకడ్బందీగా అమలు చేస్తోంది. మరోవైపు గాజాలోని పలస్తీనియన్లలోనూ అసమ్మతి మొదలైంది. చాలామంది హమాస్ను ఇప్పుడు వ్యతిరేకించడం ప్రారంభించారు. వారి దుందూకుడు చర్యల కారణంగానే ఈ యుద్ధం వచ్చిందని ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. పైగా హమాస్కు రక్షణ కల్పిస్తే సామాన్యులు ప్రాణాలు కోల్పోతారని ఇజ్రాయెల్ ప్రధాని హెచ్చరిస్తున్నాడు. సాధ్యమైనంత వరకు హమాస్కు ప్రజలు దూరంగా ఉండాలని, అప్పుడే క్షేమంగా ఉంటారని నెతన్యాహు పిలుపునిస్తున్నాడు. ఇక గాజాలోని ఒక్కో ప్రాంతాన్ని హమాస్ ఆక్రమించుకుంటుంది. దీనికి తోడు సాయం నిలిచిపోవడం, నగదు అడ్డుకోవడంతో హమాస్ తీవ్ర ఆందోళనకు గురవుతుంది. ఇప్పుడు ఆ సంస్థ గాజాలో తన ఉనికిని కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడుతోంది. ఆర్థిక ఇబ్బందులతో గాజా ప్రజల రోజువారీ కష్టాలు తీవ్రమవుతున్నాయి. ఇప్పుడు యుద్ధం నుంచే కాకుండా ఆహారం, మందులు, ఆశ్రయం పొందడం కూడా సవాల్గా మారుతోంది. మొత్తంగా గాజాలోని హమాస్ను అంతం చేయడానికి ఇజ్రాయెల్ తెలివిగా వ్యవహరిస్తోంది. హమాస్ ఉనికి ఉందన్న ప్రతి చోట దాడులు చేస్తోంది. హమాస్ ఫైటర్లను అన్ని రకాలుగా బ్లాక్ చేసి కష్టాల్లోకి నెడుతోంది. ఇజ్రాయెల్ చేసిన ప్లాన్ను ఎలా ఎదుర్కోవాలో తెలియక సొరంగాల్లోనే హమాస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు.